జూబ్లీస్ గెలుపుతో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీగా సంబరాలు నిర్వహించారు. పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. జూబ్లీస్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిన సందర్భాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూబ్లీస్ ముద్దుబిడ్డగా పేరు పొందిన నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో బడుగు బలహీన వర్గాల్లో కొత్త ఆశాజ్యోతి వెలుగొందిందని నాయకులు పేర్కొన్నారు. విజయం సాధించడం జరిగింది. దీని యొక్క పర్యాసం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అలాగే సర్పంచ్ ఎన్నికల్లో కానీ పక్కా విజయం కాంగ్రెస్ పార్టీకే వరిస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి వ్యూహం కానీ అలాగే మహేష్ కుమార్ గారి వ్యూహం కానీ ఫలించి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు గెలుపుకి సాధ్యమైంది. అలాగే మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ విజయం సాధ్యమని ఈ రోజు నిరూపించడం అయినది. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాలతో ఈ రోజు పండగ వాతావరణం ఇక్కడ మల్కాజ్గిరిలో నెలకొన్నది. బిడ్డ ఖబర్దార్, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా సేమ్ చెంపదెబ్బకు చూపిస్తుంది. ఇవాళ అభివృద్ధి కలిసింది. నీ యొక్క మీడియా, నీ యొక్క వాట్సాప్, నీ యొక్క ఇన్స్టాగ్రామ్ తెలియలేదు. నువ్వు ఇంట్లో కూర్చొని మందికి దాచిపించి 4 గ్రూప్లలో మెసేజ్లు పెట్టి మేమేదో తోపు అంటే ఇవాళ ఎవరేందో పబ్లిక్ చూపట్టిరు, చెంపమీకలు కొట్టిర్రు. ఈ రోజు నువ్వు ఏదో డబ్బులు పంచి నేను ఏదో చేసినాను, ఏదేదో డబ్బులు పంచినావు. నీ యొక్క హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి మాట్లాడుకునే ఆడియో బయటికి రాలేదా? దొంగ ఓట్లు ఎన్ని దొరకలేదు. అయినా సరే మా